అమరావతి నిర్మాణాల్లో మరో కీలక అడుగు పడుతుంది. రాజధాని ప్రాంతంలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ఐఏఎస్ టవర్స్ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఆధునిక సౌకర్యాలు, అన్ని మౌలిక వస్తువులతో ఈ నివాస సముదాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని తొలి దశ నిర్మాణంలో భాగంగా అధికారుల నివాసాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అమరావతిలో పరిపాలనా వస్తువులు మరింత బలోపేతం కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా ఒక్కో అడుగు ముందుకు పోతుంది. ఇందులో మరో కీలక ముందడుగుతో ఐఏఎస్ టవర్స్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ప్రజాప్రతినిధులందరూ, మంత్రులే కానీ ముఖ్యమంత్రి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కళ్ళు అమరావతిలోనే ఒక్కచోట నుంచే పరిపాలన సాగించే విధంగా ప్రతి ఒక్కరి కోసం నివాస సముదాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం నేనున్నాను ఐఏఎస్ టవర్స్ దగ్గర. ఇక్కడ చూసినట్టయితే సుమారు రాయపూడిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. 6 టవర్స్, సుమారు 6 టవర్స్ 144 ఫ్లాట్స్తో ఇక్కడ ఐఏఎస్ టవర్స్ అనేది నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక్కో నిర్మాణం వేగంగా ప్రాణం పోసుకుంటుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి కీలక ప్రభుత్వ భవనాలతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక నివాస సముదాయాల నిర్మాణం కోసం కొనసాగుతుంది. ఇందులో అత్యంత కీలకమైన ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న నివాస టవర్స్, అసలు ఇవి ఎందుకు అవసరం, వీటిలో ఎలాంటి సదుపాయాలు ఉండబోతున్నాయి, అమరావతి పరిపాలన వ్యవస్థలో వీటి ప్రాధాన్యత ఏంటి అనేది చూసినట్లయితే, రాజధాని అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకే వ్యవస్థ, ఒకే చోట నుంచి పాలించే విధంగా అయితే ప్రతి ఒక్కరికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిలో అధికారుల కోసం నివాస సముదాయాలన్నీ నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించి విధానాలు, రూపకల్పన, అమలు, అలాగే శాఖల మధ్య సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం వంటి అనేక బాధ్యతలు వీరిపై ఉంటాయి. అందుకే రాజధానిలోనే అధికారులకు తగిన నివాస వసతులు అందుబాటులోకి ఉండడం పరిపాలన పరంగా కూడా ఒక కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణం పూర్తి చేసి అప్పగింత ప్రక్రియ చేపట్టారు. మంత్రుల నివాసాలను కూడా దశల వారీగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే క్రమంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నివాసాలు నిర్మాణాలను కూడా పూర్తి చేసే దశగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాల వెనుక ఒక ప్రధాన ముఖ్య ఉద్దేశం ఉందని చెప్పుకోవచ్చు. రాజధానిలో శాశ్వత పరిపాలన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ప్రస్తుత అధికారులు వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ కార్యాలయాలకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రాజధాని పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరగా అధికారుల నివాస వసతులు ఉండడం వల్ల సమన్వయం మరింత సులభం అవుతుంది. మరోవైపు ఐఏఎస్ టవర్స్ కేవలం నివాస భవనాలుగా మాత్రమే కాకుండా ఆధునిక జీవన ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలాగా మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంగా ఈ నివాస ప్రాంతాల్లో అవసరమైన అంతర్గత రహదారులు, అలాగే విద్యుత్ సరఫరా, డ్రైనేజు, అలాగే భద్రతా ఏర్పాట్లు వంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే విధంగా అయితే ఇక్కడ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అమరావతిలో నిర్మాణంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నివాస సముదాయాలన్నీ విడివిడిగా కాకుండా మొత్తం రాజధాని మాస్టర్ ప్లాన్తో అనుసంధానంగా అభివృద్ధి చేయడం. అంటే అధికారుల నివాసాల నుంచి సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సులభమైన రాకపోకలు ఉండేలాగా రహదారులు, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఐఏఎస్ టవర్స్ నిర్మాణం పూర్తవడం అంటే ఒక భవనం అందుబాటులోకి రావడం మాత్రమే కాదు, రాజధానిలో పాలన వ్యవస్థకు అవసరమైన ఒక ఎకోసిస్టమ్ కూడా ఏర్పడినట్టే అని చెప్పుకోవచ్చు. అధికారులు నివసించే ప్రాంతాల్లో కుటుంబాలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, అలాగే సెక్యూరిటీ, పార్కింగ్, అట్లాగే గ్రీనరీ విషయంలో ప్రతి ఒక్క సదుపాయంలో ఒక కీలక నిర్ణయాలు తీసుకొని నిర్మించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవైపు ఐకానిక్ టవర్స్, అలాగే ఇంకోవైపు మంత్రుల భవనాలు, ఇంకొక వైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్స్ మధ్య ఈ ఐఏఎస్ టవర్స్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒకే చోట నుంచి పరిపాలన సాగించే విధంగా ఉంటుందని ఇక్కడ ఈ ఐఏఎస్ టవర్స్ అనేది నిర్మించాలని చెప్పుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో సెప్టెంబర్ నాటికల్లా నిర్మించి సిఆర్డీఏకి హ్యాండ్ ఓవర్ చేస్తారని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఒక ప్రజాప్రతినిధులందరూ పాలించే విధంగా ఒక రెసిడెన్షియల్ ఎకోసిస్టమ్ అనేది ఏర్పాటు చేసే విధంగా రాజధాని మాస్టర్ ప్లాన్లో ఈ ఐఏఎస్
ఐఏఎస్ ఐపీఎస్ ఈ టవర్స్ ఉండడం కూడా ఒక ఆసక్తికరమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో పూర్తి స్థాయిలో ఇవి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని, ఇంకా ఇంటీరియర్ డిజైన్ అనేది చివరి దశలో ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాజధాని పనులు అనేవి శరవేగంగా దూసుకుపోతున్నాయి. అయితే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల చాలా పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతుంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ ఒక పునరుజ్జీవం పోసుకొని మళ్ళీ ప్రాణం పోసుకొని ఇక్కడ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. అయితే దీన్ని మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షణలో ఇక్కడ పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్కర్స్ కూడా షిఫ్ట్ల వారీగా చాలా వేగంగా పనిచేస్తున్నారు. ఒకవేళ వర్షం పడినా ఎలాంటి పనులు ఆగకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రణాళికబద్ధంగా పనులన్నీ జరుగుతున్నాయి. ఫుల్లీ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి, అలాగే సెక్యూరిటీ, అలాగే ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సీవేజ్ సిస్టమ్, ఇలాగ ప్రతి ఒక్కటి సింగపూర్ తరహాలో అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుందో అదే టెక్నాలజీ ఇక్కడ కూడా వినియోగించి ఇక్కడ టవర్స్ నిర్మించారని ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, అమరావతి ఐఏఎస్ టవర్స్ నుంచి. రాజమహేంద్రవరం నగరంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నగర వ్యాప్తంగా 140 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 21వ డివిజన్లో 18.93 లక్షలతో చేపట్టనున్న క్రాస్ డ్రైన్లు, క్రాస్ కల్వెక్టుల నిర్మాణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులపై మరిన్ని వివరాలను తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. శ్రావణి, ఏదైతే రాజమండ్రి నగరానికి సంబంధించినంత వరకు రాజమండ్రి నగరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దుతాం ఖచ్చితంగా అంటూ ఎన్నికల్లో 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ప్రస్తుతం శరవేగంగా 2 సంవత్సరాల నుంచి ఈ మురికి సమస్యల నుంచి, అలాగే నీటి నిల్వలు, అలాగే డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం, ఆ తర్వాత డ్రైనేజీపై సిమెంట్ బల్లలు వేయడం. ఇది పూర్తిగా కూడా ఎందుకంటే డ్రైనేజీపై బలాలు లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే 140 కోట్ల రూపాయల మేర ఈ డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితుల్లో మరొక 140 కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరం జూలైకి పుష్కరాలు కూడా ఉన్న నేపథ్యంలో రాజమండ్రి నగరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయంగా అయితే ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి కంకణం కట్టుకుని మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నవి ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి నగరం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పేరున్నా సరే ఈ ఒక మురికివాడలా తయారైపోయి పుట్టుగా కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత నిర్మించినటువంటి డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో అప్పటికి శిథిల వ్యవస్థకు చేరుకుంటా ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం పూర్తిగా కూడా వీటిని పెడచెవిన పెట్టి శాశ్వత నిర్మాణాలను కూడా చేయకుండా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేసిన తర్వాత ఏదైనా ఒక పెద్ద వర్షం వస్తే గంటల పాటు మోకాళ్ళ లోతులు నీళ్లు ఉండిపోవడం, నడుల లోతులు నీళ్లు కూడా నిలవండిపోయి ఈ మురికి నీటిలో ప్రయాణాలు చేయలేక నానావస్థలు పడిన పరిస్థితి, దుర్గంధం కూడా పెరిగిపోయి దోమలు కూడా పెరిగి రాజమండ్రి నగరవాసులు అందరూ కూడా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి కొద్దిగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఆరోగ్యకరమైన రాజమండ్రిని తీర్చిదిద్దడానికి హామీ ఇచ్చారు. హామీలకు అనుగుణంగానే ప్రస్తుతం ఈ డ్రైనేజీ వ్యవస్థను ఒకవైపు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గోదావరి గట్టున ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ని పూర్తిగా కూడా కొత్త నిర్మాణం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పుష్కరాలగే దృష్టిలో పెట్టుకుని అలాగే శాశ్వతంగా రాజమండ్రి నగరానికి ఈ అద్దాల బారి నుంచి, దోమల బారి నుంచి, అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం అంటే పూనుకునే పుట్టుగా కూడా 1.5 మీటర్ల హైట్ లో మెయిన్ డ్రైన్ అంతా కూడా ఎత్తు పెంచి ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్నారు. దానిలో ఇప్పటికే 60% పనులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితుల్లో మరొక 2 నెలల పాటు ఈ పనులు శరవేగంగా సాగితే ఖచ్చితంగా రాజమండ్రి ఆరోగ్యకరమైన రాజమండ్రి, అభివృద్ధి చెందిన రాజమండ్రిగా అయితే ప్రస్తుతం కనపడే దృశ్యాలే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా ముఖ్యంగా ప్రధాన కూడల్లో జంక్షన్ల దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మించడం, పూర్తిగా కూడా వాటి ఎత్తు పెంచడం అన్నది రాజమండ్రి నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మీదట ఒక్క చుక్క నీరు కూడా రాజమండ్రి నగరంలో ఎక్కడ నిల్వ ఉండకూడదు. ఒకవేళ ఉన్న నిమిషంలో ప్రక్షాళన జరగాలి. అది డ్రైనేజీల ద్వారా, నిర్మాణం ద్వారా పూర్తిగా కూడా అండర్ డ్రైనేజ్ ద్వారాతో అటు గోదావరిలో శుద్ధి చేసి వదిలే ప్రక్రియకి మాత్రం శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. 2 సంవత్సరాల నుంచి ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఒక 50% మేర ఇప్పటికీ సమస్య తీరిపోయినట్టుగానే ప్రస్తుతం ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా రాజమండ్రి నగరాన్ని ఆరోగ్యకరమైన నగరం, ఆధ్యాత్మిక నగరం, సాంస్కృతిక నగరంగా, దాంతో పాటు ప్రస్తుతం అభివృద్ధి చెందిన నగరంగా అయితే మలచడమే ఈ కూటమి ప్రభుత్వ జయం అంటూ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. దాని దిశగానే
పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి శ్రావణి. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 29 ప్రాంతాల్లో 12 రకాల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడు దగ్గర నుండి పరిశీలిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించారు. వారితో కలిసి చెస్ ఆడి ఉత్సాహం నింపారు. క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన ఆయన తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయన వెలిసిన పాదాల చెంత వెలిసినటువంటి తిరుపతిలో కూడా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 2026 సంబంధించి క్రీడా పోటీలు కూడా అంగరంగ వైభవంగా కూడా సాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రీడా పోటీలు ప్రస్తుతం రెండో రోజుకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడేందుకు షాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడి రెండో రోజు కూడా ఎలా సాగుతుందనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. చెప్పండి సార్, నిన్నటి రోజున కూడా ఎంతో హట్టహాసంగా ప్రారంభమైంది. ఎలా జరుగుతుంది ఈ క్రీడా పోటీ? మీరే చూస్తుంటారు. ఇది అట్టహాసం అనడం కంటే నిజమైన క్రీడాకారులను గుర్తించే కార్యక్రమం, మట్టిలో మాణిక్యాలను వెలిగే తీసే కార్యక్రమం. 12 డిసిప్లైన్స్ 2 కేటగిరీలో, అది కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది చాలా క్లిష్టతరమైంది. అయినా కూడా చేయాలని తపంతో మనం మొదలుపెట్టాం. నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మీరు చూస్తుంటారు, ఉదయం 6 నుంచి అన్ని మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. దీంట్లో అమరావతి ఛాంపియన్షిప్ ద్వారా వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొని రావాలి. అట్ ఎ టైం నేను కూడా మీ ద్వారా ప్లేయర్స్ కానీ, స్పోర్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా కూడా, నేను అసోసియేషన్స్ కానీ, ఫెడరేషన్, ఆ పిల్లవాడి యొక్క టాలెంట్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావాలి. దాతలు ముందుకు రావాలంటే మనలో టాలెంట్ బయట రావాలి. ఆ టాలెంట్ బయట వచ్చినప్పుడు దాన్ని రైట్ టైంలో రైట్ పర్సన్కి చేరవేయాలి. ఆ చేరవేసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. ముఖ్యంగా సంబంధించి కూడా నిన్నటి రోజున ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది. ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి రికార్డులు కొత్త కాదు. ఈరోజు ఒక డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్లో అయినా రికార్డులు కైవసం చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న ఇప్పటి వరకు ఏషియన్ చరిత్రలో ఇంత పెద్ద టోర్నమెంట్, అంటే నియోజకవర్గ స్థాయిలో 2,07,000 మంది, జిల్లా స్థాయిలో 84,000 మంది, రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద టోర్నమెంట్ ఎప్పుడు చేయలే. ఇది నిజంగానే కష్టతరమైంది, క్లిష్టతరమైంది. 15,000 మందిని తిరుపతిలో అకామిడేషన్ కల్పించి వీళ్ళకి ఫుడ్ ఏ ఇష్యూస్ రాకుండా చూడడం అనేది చిన్న విషయం కాదు. ఈ మహాయజ్ఞం ఇది. ఆ యజ్ఞం చేయాలని నిర్ణయం తీసుకున్నాం, చేస్తున్నాం. సార్, దీంట్లో అంటే మట్టిలో మాణిక్యాలను తీయాలని నియోజకవర్గ స్థాయిలో కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ సంబంధించి మీరు ఎలాంటి అంటే ప్రోత్సాహాలు, అంటే మట్టిలో మాణిక్యాలు అంటే గిరిజన స్థాయి ప్రాంతాల్లో కూడా తీసుకొని వచ్చినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్? ఈ ప్రభుత్వ ఆలోచన చిత్తశుద్ధిగా పనిచేయడం. ఆ చిత్తశుద్ధిని మేము నిరూపించుకోవాలి. గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టారు కొన్ని ప్రభుత్వాలు. 60 ఏళ్ళతో ఆడిస్తే ఒలింపిక్స్ తీసుకెళ్ళగలుగుతామా? స్కూల్ లెవెల్ నుంచి ఆడిస్తే ఒలింపిక్స్ తీసుకెళ్తాం. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆడాలి. అందుకే మేము అండర్-17, అండర్-20 తీసుకున్నాం. అండర్-17 స్కూల్స్, ఇంటర్మీడియట్ వరకు పిల్లలు, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ వరకు పిల్లల్ని వాళ్ళలో టాలెంట్ బయట తీసుకుని కార్యక్రమం ఇది. అంటే గత ప్రభుత్వం చూసుకుంటే కూడా ఈ క్రీడల మీద కూడా అనవసరమైనటువంటి రాదంతాలు కూడా చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? వాళ్ళు రాద్ధాంతం మాత్రమే చేయగలుగుతారు. మేము అభివృద్ధి చేయగలుగుతాం, ప్రోత్సహించగలుగుతాం. రాద్ధాంతం చేసేవాళ్ళు ఎప్పుడు రాద్ధాంతం చేస్తారు. ఐ డోంట్ కేర్. ఈ ప్రభుత్వం పట్టించుకోదు. అంతిమంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. 2025 అమరావతి ఛాంపియన్షిప్లో అమరావతి ఛాంపియన్షిప్ పెట్టడం ద్వారా ఏం జరిగింది అనే దానికి ఇప్పుడున్న మన ప్రాంగణమే. 2025లో యుక్తశ్రీ గణేష్, విజయవాడకు సంబంధించి యుక్తశ్రీ, కానీ తిరుపతి జిల్లాకు సంబంధించి గణేష్ అమరావతి ఛాంపియన్షిప్లో ఆడారు. ఈరోజు ఏషియన్లో నెక్స్ట్ మంత్ జరగబోతున్న, జపాన్లో జరగబోతున్న ఏషియన్
గేమ్స్లో ఈరోజు వాళ్ళు ఆడబోతున్నారు. దట్ ఈస్ కమిట్మెంట్. సార్, ముఖ్యంగా నేటి యువత ఇప్పుడు డ్రగ్స్ బారిన పడి చాలా వరకు కూడా తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ క్రీడలు ప్రోత్సాహంగా ఉంటుంది అని మీరు భావిస్తారు? మీరు గంజాయి ఎందుకు పెరిగిపోతుందా అని మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు గ్రామాల్లో చెరువులో ఎక్కడో చోట ఆడేవాళ్ళు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు అవేం లేవు. ఆడినోళ్ళు లేడు, ఆడిచ్చేవాళ్ళు లేడు. సాయంత్రం అయితే ఏం చేయాలి? చెడు వ్యసనాలు బారిపడి అదే ఇవన్నీ. అందుకే సీఎం గారు స్పోర్ట్స్ వైపు ప్రతి ఒక్క విద్యార్థి యువకుడిని తీసుకొని రావాలనే కోరిక. అంటే ముఖ్యంగా యువతకి ఏం సందేశం ఇవ్వతారు? ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ముఖ్యం. అది యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదో గేమ్లోకి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని రావాలి. ఈ మొత్తానికి సంబంధించి కూడా ఏదైతే తిరుపతి వేదికగా జరుగుతున్నటువంటి అమరావతి ఛాంపియన్షిప్ కూడా ఎంతో అత్యంత వైభవంగా కూడా సాగుతుంది. నేటికి 2వ రోజు కూడా చేరుకునింది. మొత్తం చూసుకుంటే 12 రకాల ఆటల పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కూడా నలుమూల నుంచి వచ్చినటువంటి, అదేవిధంగా గిరిజన ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా తమ ప్రతిభను కూడా చాటుకుంటూ కూడా ఇటు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే కూడా మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే విధంగా కూడా అడుగులైతే ముందుకేస్తుంది. దీనికి యావత్ ప్రజానీకం కూడా సహకరించాలని చెప్పి కూడా షాప్ చైర్మన్ రవినాయుడు అయితే కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. విశాఖపట్నంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు జీవీఎంసీ రంగంలోకి దిగింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనాలు ఆగకుండా సాఫీగా వెళ్లేందుకు ఫ్రీ లెఫ్ట్ టర్నులను అందుబాటులోకి తేనుంది. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టేందుకైతే పోలీస్ శాఖ, జీబీఎంసీ, బిఎంఆర్డీఏ ముగ్గురు కలిపి సంయుక్తంగా అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 35 ప్రధాన కూడళ్లలో ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త ప్రణాళిక చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అయితే పోలీసు ప్రతినిధులతో పాటు జీబీఎంసీ, బిఎంఆర్డీఏ ఆ ప్రతినిధులతో, అధికారులతో కూడా మాట్లాడి, పోలీసు ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించాలి, ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా ఏ విధంగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్ సమస్య చెట్టుకొట్టే దిశగా అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని చెప్పి ప్రధానంగా జిల్లా యంత్రాంగం అయితే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్ రద్దీ సంబంధించి శాశ్వత పరిష్కారం చూపేందుకైతే అధికారులు అయితే ఒక అడుగు వేశారని చెప్పొచ్చు. అధికారులు అయితే ఒక మంచి ప్లాన్ చేశారని మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర విభజన అనంతరం అటు సాఫ్ట్వేర్ రంగాలు కావచ్చు, లేకపోతే అనేక పరిశ్రమలు ఇప్పుడు విశాఖ వేదికగా నెలకొల్పోతున్నారు. అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అనేక కంపెనీలకు సంబంధించి శంకుస్థాపన చేసి మరిన్ని ఇండస్ట్రీస్ హబ్గా కూడా విశాఖ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా విశాఖకి అయితే ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ప్రధాన కూడల్లో ప్రతి పావు గంటకి ఒకసారి అలా వెహికల్స్ స్టక్ అయిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు విశాఖ నిలయం కాబోతుంది. అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంది. ఈ తరుణంలో ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్యను చెక్కు పెట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కూడల్లో 35 కూడల్లో అభివృద్ధికి సంబంధించి పీపీపీ మోడ్లో అయితే ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. 70 కోట్లతో అయితే ఆధునీకరణ పనులు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక్కొక్క కూడల వద్ద, అంటే ఒక్కొక్క జంక్షన్ వద్ద 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు కూడా వెచ్చించే అవకాశం ఉంది. అయితే కూడల వద్ద విస్తృతమైన సర్వీస్ రహదారులు ఏర్పాటు చేసి దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఆ ప్రయాణాలకు సంబంధించి ఎక్కడ ఆ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా సులభతరంగా వారి ఒక గమ్యం చేసే దిశగా అయితే ఫ్రీ లెఫ్ట్ సంబంధించి అభివృద్ధి చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కూడల్లో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడికెక్కడ సిగ్నల్ జంక్షన్ వద్ద కూడా స్టక్ అయిపోయే అవకాశం ఉండదు.
ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఈజీగా వారి గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలకి అందుబాటులో వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా జాతికి అంకితం చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రజలకి పబ్లిక్ అయితే అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మరింత ట్రాఫిక్ సమస్య అయితే చాలా కీలకం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్య తగ్గించాలి, వారు ప్రయాణాలు చేసి వారు గమ్యానికి చేరుకోవాలంటే ఆ ట్రాఫిక్ సమస్య చెక్కుపట్టాలి. ట్రాఫిక్ సమస్య చాలా కీలకంగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య చెక్కుపట్టే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని 2 దశల్లో పనులు చేసేందుకైతే ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 2 నెలల్లో కూడా ఇది పూర్తి చేసి ఆగస్టు సెప్టెంబర్ పూర్తి చేసి అక్టోబర్కి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకైతే ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ ని 2 దశల్లో పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అయితే ప్రణాళిక రచించారు. ఆ మొదటి దశలో మనం చూసినట్లయితే అత్యంత రద్దీగా ఉండే 11 కూడల్ని ఎంపిక చేశారు. అయితే దానికి సంబంధించి టెండర్లు కూడా త్వరలోనే పిలుస్తా ఉన్నారు. మరోవైపు 2వ దశలో మిగిలిన 24 కూడళ్ళు కూడా టెండర్ పిలిచే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా మనం చూసినట్లయితే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఇది 2 నెలలు వ్యవధిలోనే పూర్తి చేసి విశాఖ నగర వాసుల్ని ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలిగించే విధంగా అయితే జిల్లా యంత్రాంగం పనిచేస్తా ఉంది. మరోవైపు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 17వ తారీఖు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇంక మరింత ట్రాఫిక్ సమస్య పెరగనున్న నేపథ్యంలో ప్రధాన కూడళ్లు రాజువాక నుంచి బొమ్మది వరకు కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కూడల్లో ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే కూడా దానికి అనుగుణంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రధానంగా గురుద్వారా జంక్షన్ కావచ్చు, మద్దిలపాలెం, వెంకటేశ్వరపాలెం ఇట్లాంటి ప్రధాన కూడల్లో దీని సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మధువాడ ప్రాంతం కావచ్చు, హనుమంతవాక జంక్షన్ ఇట్లాంటి ఏరియా కావచ్చు, అటు గాజువాక కొమ్మదిలో కూడా గాజువాక కోరమన్నపాలెం ప్రధాన ఏరియాలో కూడా నిత్యం అయితే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రధాన జంక్షన్ లో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన కూడల్లో ఈ 35 జంక్షన్ లో కూడా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా రైట్స్ కి వెళ్ళేవారు, స్ట్రైట్ గా వెళ్ళేవారు ఆ జంక్షన్ లో ఆగినప్పుడు కూడా ప్రయాణాలు చేసేవారు ఫ్రీ లెఫ్ట్ తీసుకోవడం ద్వారా ఆ గమ్యాలను చేరుకునే ఈజీ వే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రధాన ఏరియాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2 దశల్లోనే ఈ 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకి ఈ ట్రాఫిక్ నుంచి కూడా విముక్తి కలిగించే దిశగా అయితే జిల్లా యంత్రాంగం పనిచేస్తా ఉంది. జీవీఎంసీ, విఎంఆర్డీఏ పోలీసు ఉన్నతాధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బాకీతో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు విఎంఆర్డీఏ ప్రతినిధులతో కావచ్చు, జీఎంసీ కమిషనర్తో కూడా ప్రధాన ఏరియాలు ఎక్కడికెక్కడ ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది, దానికి ఏ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ట్రాఫిక్ నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలంటే ఎక్కడ వారి గమ్యాన్ని చేసుకోవాలి, ఎక్కడెక్కడ స్టక్ అయిపోకూడదు. ఉద్యోగస్తులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా పీక్ అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ చాలా పీక్ అవర్స్ ఉంటుంది. మరోవైపు ప్రధాన సిటీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవాలి కాబట్టి ప్రధాన కూడళ్లు ట్రాఫిక్ తగ్గిస్తే ఈజీగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ రానున్న భవిష్యత్ కాలంలో ట్రాఫిక్ సమస్య చెక్ పెట్టాలంటే ఈ కూడలలో ఈ ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ మనం వస్తే ఫ్రీ లెఫ్ట్ ఏరియాలు మనం దాన్ని అభివృద్ధి చేస్తే ప్రయాణాలు ఈజీగా వెళ్తాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశంలో ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి టెండర్ పిలుస్తా ఉన్న త్వరలోనే ఇది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు అయితే జిల్లా యంత్రాంగం పనిచేస్తాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. ఆంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అమరావతిలో ఏకంగా 7 ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. 24 గంటల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయంతో పాటు భవిష్యత్తులో హైడ్రోజన్ వాహనాలకు ఇంధనం అందించేలా ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణ పనులు, క్వాంటమ్ వ్యాలీ పురోగతిని మంత్రి నారాయణ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అమరావతిని దేశంలోనే ప్రముఖ డీప్ టెక్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. IBM, TCS వంటి సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ ల్యాబ్ను నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 45,216 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ భవనంలో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని, రూమ్ విత్ ఇన్ రూమ్ ప్రత్యేక డిజైన్ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాబోయే 1 నుంచి 2 నెలల్లో MEP పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 15న IBMకు భవనాన్ని అప్పగిస్తామని వెల్లడించారు. క్వాంటమ్ ల్యాబ్ పక్కన 50 ఎకరాల్లో 2 భారీ టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్ 48 అంతస్తులు, సుమారు 202 మీటర్ల ఎత్తులో ఉంటుందని, 2 టవర్లను కలిపి 37,000 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని చెప్పారు. స్టార్టప్లు, డెవలప్మెంట్ సంస్థలు, టెక్నాలజీ కంపెనీలకు ఈ టవర్లలో స్థలాలను కేటాయించి అమరావతిలో ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ యొక్క క్యాపిటల్ సిటీని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా, ఈ రాష్ట్రంలో దీన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు IBM వాళ్ళు, TCS వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. అయితే ఈ బిల్డింగ్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అదేంటంటే ఈ క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్లు, అంటే ఒక ఫీడ్ ఇదైనా 2 ఫీడ్ ఉంటుంది లైవ్లో, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రిడ్ నుండి హార్మోనిక్, అంటే గ్రిడ్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి, మీకు అందరికీ తెలిసిన ఎలక్ట్రిక్ లైన్స్, ఆ సౌండ్స్ శబ్దాన్ని ఫిల్టర్ చేయడానికి K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నారు. అదేవిధంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్